జిల్లా పరిషత్ నుంచి మీకు ఎలాంటి మద్దతు ఉంది? ఎటువంటి మద్దతు లేదండి. జిల్లా పరిషత్లో అందరూ టీడీపీ వాళ్ళే. మాకు జడ్పీటీసీలు ఎంపీపీలు తక్కువ. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే గారు టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. సుజయకృష్ణ రంగారావు గారు, బొబ్బిలి కాన్స్టిట్యున్సీ, ఆయన టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. మిగిలింది నేను, రాజేందర్ గారు, ఎమ్మెల్సీ స్వామి గారు, మేము ముగ్గురు మాత్రమే. గిరిజన సమస్యల గురించి మేమిద్దరమే మాట్లాడతాం. ఇంకెవ్వరు మాట్లాడేవాళ్ళు లేరు. వాళ్ళ నుంచి ఏ సపోర్టు మాకు ఉండదు. ఎటువంటి సపోర్ట్ 10 రూపాయలు కూడా జిల్లా పరిషత్ నుంచి మేము అడిగిన దానికి 10 రూపాయలు కూడా ఈ రోజు వరకు ఈ 3 సంవత్సరాల్లో మాకు ఇచ్చినటువంటి సందర్భం లేదు. నియోజకవర్గ నిధులు మీకు రావట్లేదంటారా? అందరిలాగే మీకు కూడా అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా ఇవ్వడం లేదంటున్నారు, మీకేమైనా ఇస్తున్నారా? లేదండి, రాలేదు. ఏసీడీపీ నిధులు యాక్చువల్గా ప్రతి ఎమ్మెల్యేకు కూడా ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం. ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పరిపాలించినప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి అప్పుడు ఏసీడీపీ నిధులు ఇవ్వడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే 2014 వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అలాగా తయారయ్యారా అన్నది అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మొన్న మేము విజయవాడ అందరు ఎమ్మెల్యేలు కలిసి వెళ్ళినప్పుడు కూడా ఈ మాట కూడా చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. మీరు అప్పుడు ఇలా లేరు కదా, ఇప్పుడు ఎందుకు ఇలాగా బిహేవ్ చేస్తున్నారు అని మేము ఎంత అడిగినా కూడా నియోజకవర్గ నిధులు ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరగదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొహం మీద చెప్పారు. ఎటువంటి మొహమాటం లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వము అని చెప్పారు. మీ ప్రాంతంలో పరిస్థితి అంతా ఐటీడీ నిధుల విషయంలో అయితేనే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల విషయంలో కావచ్చు, ఎలా ఉంది? ఐటీడీఏ వరకు అయితేనండి, వాస్తవం చెప్పాలంటే ఐటీడీఎస్కి నిధులు బాగానే వస్తాయి. గిరిజనుల అభివృద్ధి కోసం ఐటీడీఏకి నిధులు రావడం మాత్రం వాస్తవం. కానీ ఆ నిధులు సక్రమంగా గిరిజన అభివృద్ధికి వెళ్తుంది అన్నది మాత్రం వాస్తవం కాదు. చాలా నిధులు తప్పుదారి పడుతున్నాయి. గిరిజనులకి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ఐటీడీఏ నిధులు మాత్రం పనిచేయట్లేదు అన్నది మాత్రం వాస్తవం. మొత్తం మీరు ట్రైబల్ వేరియస్ అంతా వెళ్తుంటారు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ ప్రాంతాలంతా కూడా మీరు సంచరిస్తూ ఉంటారు. అంటే ఆ పరిస్థితుల్లో మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే మావోయిస్టుల ప్రాంతాలు కదా అవన్నీ కూడా. మొన్న మనకి ఒక 4-5 మంత్స్ బ్యాక్ ఎన్కౌంటర్ జరిగింది కదా, ఏఓబి. ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆ నెల రోజులు కూడాను నా నియోజకవర్గంలోని ట్రైబల్ ఏరియాకి వెళ్ళడానికి వీలు లేదు అని ఎస్పీ గారి నుంచి ఫోన్ వచ్చింది. అంటే మాది నక్సలైట్ ప్రభావిత ప్రాంతం, ఒక 2-3 మండలాలు అంటే ట్రైబల్ ఏరియాలో మ్యాక్సిమం నక్సలైట్ ప్రాంతాలు ఉన్నాయి, వెళ్ళనివ్వలేదు. అయినప్పటికీ కూడా ధైర్యం చేసి పోలీసులకు చెప్పకుండా కూడా కొన్ని ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఎందుకంత మొండి ధైర్యం? మొండి ధైర్యం ఉందని ప్రజా సమస్యలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరేం చేస్తారంటే, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వెళ్ళకూడదు కదా. ప్రజా సమస్యల కోసం దేనికైనా మేము సిద్ధం అని నిరూపించుకోవడం కోసమే మేము అటువంటి పరిస్థితుల్లో కూడా నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. పులి వేటకు వెళ్ళేటప్పుడు 2 అడుగులు వెనక్కి వేస్తే పోయేదేం ఉండదు కదా. వెనకడుగు ఎందుకండి, ఇప్పుడు ముందుకు పరిగెట్టాలంటే 1 అడుగు వెనక వేస్తేనే ముందుకు వెళ్ళగలం. వేగం ఎక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది. ఆ వేగం ప్రమాదాలకు కారణం కావచ్చు కదా, హేతుబద్ధంగా ఉండొచ్చు కదా ప్రమాదాలకు. అలా ఏం లేదండి, మా నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. వాళ్ళ ప్రొటెక్షన్ ఉన్నంతకాలం మాకు ఎటువంటి సమస్య ఉండదు అన్న ఉద్దేశంతో మేము ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. నేను మీ పుష్పశ్రీవాణి కురుపం ఎమ్మెల్యే. ఐడ్రీమ్ మీడియా రిపోర్టర్ నాగరాజు గారు నన్ను ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా నేను ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఏ రకంగా రాజకీయాల్లో గెలుపొందాను అన్న అనుభవాలన్నిటి కూడా ఆ ఇంటర్వ్యూలో ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ ఐడ్రీమ్ మీడియా ద్వారా మీరు అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాను.